లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, మేమైతే ఇంకా టిఫిన్ అంతా చేసిన తర్వాత బోట్ అయితే ఎక్కేస్తున్నాము. ఇంకా మేము బోట్ ఎక్కిన ఒక 10 మినిట్స్కి అయితే బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమందరం అయితే బోటింగ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సార్ ముందుగా అందరికీ హాయ్ అండి, అందరికీ హాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ ఆస్తులు రాసేమట్ల కొంచెం గట్టిగా హాయ్ అండి. హాయ్ సార్, హాయ్. థ్యాంక్ యూ సో మచ్. కుమార్ దుర్గా బోటింగ్ వచ్చేసిన విహారయాత్రికులు అందరూ కూడా ముందు ఇంకా బోట్ అయితే 11 o'clock అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకైతే ఎప్పుడైతే 11 o'clock స్టార్ట్ అయిందో మళ్ళీ రీచింగ్ అయితే మనకైతే 3:30కి అయితే సేమ్ మన స్టార్టింగ్ పాయింట్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మధ్యలో అయితే ఒక టెంపుల్ అయితే వస్తుంది, శివాలయం టెంపుల్ నియర్ బై అయితే బోట్స్ అన్ని అయితే ఆపేస్తారు. ఇంకా మననైతే దర్శనం చేసుకోవడానికి అయితే పంపిస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఇస్తారు మనకి. ఇంకా హాఫ్ అన్ అవర్లో అయితే అందరూ వెళ్ళి దర్శనం చేసేసుకొని అయితే వచ్చేస్తారు. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బోట్లోకి వచ్చిన తర్వాత మనకి బోట్లోనే లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. లంచ్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. బోటింగ్ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంతకీ నా వీడియో నచ్చిందా మరి?